ముఖ్యంగా చూసుకుంటే అంటే ఇప్పుడు భారతదేశం విషయంలో చూసుకుంటే సార్ నెక్స్ట్ మన తెలంగాణ రాష్ట్రానికి వద్దాం. ఇప్పుడు ఏదైతే ఈ యుద్ధం వల్ల గ్యాస్ సంక్షోభం బాగా ఎక్కువ ఉంది. అలాగే ఆయిల్స్ కూడా చాలా ఇబ్బందిగా ఎందుకంటే మన హర్మోజ్ జలసంధి నుంచి రావాల్సినవి అది మూసేశారు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి అంశం. సో మన దేశంలోనే మనకి తెలంగాణ రాష్ట్రంలో మన దేశంలో గూగుల్‌లో కొడితే గ్యాస్ కన్జంప్షన్ ఎక్కడ ఎక్కువగా ఉందంటే గూగుల్‌లో కూడా ఇండియా అనే చెప్తుంది. సో ఏంటి సార్ మరి ఈ పరిస్థితుల నుంచి మనం ఎప్పుడు బయటపడతాం? ఇంకోటేంటంటే అసలు ట్రంప్ విధానాలేంటి? మైండ్ ఉండి చేస్తున్నాడా? లేదా బుర్ర పని చేస్తుందా లేదా? దానికి తోడు ఆయన ఆడించినట్టు మోడీ ఆడుతున్నాడని చెప్పి మన ఇండియా మీద కూడా అనేక రకాలైన ఎలిగేషన్స్ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద ఏం చెప్పాలనుకుంటారు? హార్మోస్ జలసంధి గురించి చెప్పారు కాబట్టి, హ్మ్. అది యాక్చువల్లీ మొత్తం ఇంటర్నేషనల్‌గా సప్లై ఆయిల్‌లో ఒక 20% అదే ఆ జలసంధి నుంచి రావాల్సిందే. ఓకే. సో, దాన్ని ఈరోజు వాళ్ళు మైన్స్ పెట్టి ఇరానియన్స్ ఆపారు. ఆపారు. వార్నింగ్ కూడా ఇచ్చారు. శత్రు దేశాలు పోవడానికి వీల్లేదు. మిత్ర దేశాలు పోతే పోండి అన్నాడు. హ్మ్. కానీ ఇట్స్ ఎ రిస్కీ థింగ్. యాక్చువల్లీ అంతకుముందు ఒక 10 ఇయర్స్ కింద 27 దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం ఈ ఆయిల్. 27 27 దేశాల నుంచి. ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ. మోస్ట్ ఆఫ్ ది ఆయిల్ అంతా రష్యా నుంచి మనం తీసుకురావడం. ఆ మధ్యలో ట్రంప్ శాంక్షన్స్ పెట్టి నువ్వు రష్యా నుంచి కొనొద్దనడం. హ్మ్. అయినా మన వాళ్ళు లేదు లేదు మేము కొంటామని చెప్పి తెచ్చుకోవడం ఇదంతా మనం చూసాం. హ్మ్. సో ఇప్పుడు ఆ 27 దేశాల నుంచి పోయి 40 దేశాలను తెచ్చుకుంటున్నాం. ఓకే. అంటే కొంచెం పెరిగింది. వెసులుబాటు వచ్చింది. వచ్చింది. అయినా కూడా మనకు ఆ హార్మోజ్ జలసంధి నుంచి రావాల్సినవి చాలా ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు 2 వచ్చాయి. మొన్న అతి కష్టం మీద అవును. మన జయశంకర్ మాట్లాడితే ఇంకా 20 అక్కడే చుట్టుపక్కల ఆగి ఉన్నాయి. అవును. ఇవి రావాలి. ఇది రాకపోవడం ఇది మనం ఒక్కటే కాదు. ఇంటర్నేషనల్‌గా ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైసెస్ ఒక్కసారి ఎస్కలేట్ అయినాయి ఈ వార్ చేయబట్టి. ఈ మొత్తం ఇది ప్రపంచం మొత్తం కూడా. మొత్తం ప్రపంచం అంతా. ఇది హ్మ్. ఎవరు ఊహించింది కాదు. హ్మ్. తర్వాత ఇరాన్‌ని తక్కువ అంచనా వేశాడు ట్రంప్. హ్మ్. దానికి ట్రంప్ అనేవాడు మీరన్నట్టు ట్రాప్‌లో పడ్డాడు. ఇది ఇజ్రాయెల్ ట్రాప్‌లో. ఇజ్రాయెల్ ట్రబుల్. ఇజ్రాయెల్ 40 ఇయర్స్ నుంచి కోరుకుంటుంది ఇరాన్‌ని ఖతం చేయాలని. హ్మ్. 40 ఇయర్స్ వాడే రాసుకున్నాడు. ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు హ్మ్. ఆ డ్రీమ్ అన్నాడు. హ్మ్. 40 ఇయర్స్ డ్రీమ్ అట ఆయన. హ్మ్. ఈ దేశం మొత్తం ఖతం చేయడం ఇరాన్. అదంతా సాధ్యపడే పని కాదు. హ్మ్. వాడు మీరు మొన్న చూసాం చాలా మందిని చంపారు వాడు పాపం. అది చాలా భీకరమైన దాడి అది. అది వేరే దేశం అయితే ఏమో గానీ, ఈ పర్టిక్యులర్ కంట్రీలో వచ్చేవరకల్లా ప్రతి వాడు కూడా వాడొక మానవ బాంబే. ఓహ్! అక్కడ ఉన్నటువంటి అంటే ముస్లిం ఫెనటిక్స్ వాళ్ళు. సో, ఒకడు పోతే ఇంకోడు నిలబడతారు అక్కడ. ఒకడు పోతే ఇంకోడు నిలబడతారు. అంత హ్మ్. ఫెనటిజం అనేది వరల్డ్ వైడ్ ఎక్కడ మీరు చూడరు. ఇంకొకటి ఏంటి అంటే ట్రంప్ ఏమన్నాడంటే ఈ కంట్రీలో హ్మ్. మేము గనక ఇప్పుడు వాడిని తీసేయకపోతే హ్మ్. వాడు మమ్మల్ని తీసేస్తాడు. మా మీద న్యూక్లియర్ హ్మ్. అటాక్ చేస్తాడని చెప్పాడు. హ్మ్. తర్వాత మనం పరిశీలిస్తే తెలిసింది ఏంటంటే అసలు ఇరాన్ దగ్గర ఆ హ్మ్. కెపాసిటీ లేదు. న్యూక్లియర్ వెపన్సే లేవు. హ్మ్. వాడి దగ్గరనది 60% ఎన్రిచ్డ్ యురేనియమే. యురేనియం. ఆ! 60% ఎన్రిచ్డ్ యురేనియం ఎక్కడో లోయల్లో, గుహల్లో దాచుకున్నాడు. హ్మ్. దాన్ని 100% చేస్తే తప్ప అణ్వస్త్రాలు తయారు చేసే పరిస్థితి లేదు. హ్మ్. వాడు నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటారు ఇంటర్నేషనల్‌గా. అంటే మేము ఇందులో అణ్వాయుధాలు చేయము అని సంతకం పెడితేనే వాడి మీద శాంక్షన్స్ ఉండవు. అంటే అగ్రరాజ్యాలన్నీ అట్లా పెట్టాయి. హ్మ్. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని పెట్టాయి. దానికి సంతకం పెట్టాడు వాడు. హ్మ్. వాడు చేసే ఆలోచనలో లేడు. ప్రకటించాడు అణ్వస్త్రాలు లేవని. అట్లాంటి దేశం ఏ విధంగా నీకు థ్రెట్ అని వీడు పోయి దాని మీద బాంబులేస్తాడని. సో, హ్మ్. ట్రంప్ ఈజ్ ఎన్ ఇడియట్ ఐ యామ్ టెల్లింగ్ యూ. గ్రేట్. ఈరోజు లేనిపోని వాడు ఏదో తనది పోయి 4 రోజుల్లో ఖతం చేద్దాం ఇరాన్ మొదలుపెడితే హ్మ్. అది ఇప్పుడు ఎంత 17 రోజులో, 20 రోజులో అయింది వాడికి. అవును. అది ఎక్కడ తగ్గే సూచనలు కనపడట్లే. ఇంకోటేమైంది చాలా తెలివిగా ఇరాన్ అనేది అమెరికా సంగతి దేవుడెరుగు. ఆ చుట్టుపక్కల ఎక్కడైతే అమెరికన్ బేసెస్ ఉన్నాయో, హ్మ్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీస్ ఎమిరేట్ ఉన్నాయి కదా! కంట్రీస్. ఆ! అన్నిటి మీద దాడులు మొదలుపెట్టింది. అవును. అది ఎవరు యాంటిసిపేట్ చేయలే. వాడు ప్రత్యేకమైన ఆలోచించుకుంటాడుగా. వాడు ఒక వ్యూహ ప్రకారం ఊహం ప్రకారం. వీటిని కొట్టాడు. వీటిని కొట్టేవరకల్లా ఏమైంది? అవన్నీ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ ప్రొడక్షన్ ఆగిపోయింది. ప్రొడక్షన్ ఆగిపోయింది. ఆయిల్ ప్రొడక్షన్ అయిపోతే అసలు మొత్తం ఆయిల్ 70-80% వాడిందంతా కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆ చుట్టుపక్కల ఆ రాజ్యాల నుంచే రావాల. హ్మ్. అక్కడ ఎప్పుడైతే వీడు అటాక్ మొదలుపెట్టి అష్టదిగ్బంధనం చేశాడో అమెరికన్ బేసెస్‌ని కొడుతున్న పేరు మీద కొట్టాడు. కొట్టేవరకల్లా ఏమైంది? ఆ ప్రొడక్షన్ అది కూడా ఆగిపోయింది కొన్ని చోట్ల. అసలు వాడు పంపడానికి వీలు లేకుండా జలసంధిని ఆపాడు. హ్మ్. ఇక్కడేమో ప్రొడక్షన్ కాకుండా వాడు ఏం దాడులు మిసైల్ దాడులు మొదలుపెట్టాడు. హ్మ్. సో, ఏదైతే ఇరాన్ చెప్పుకుందో దాన్ని ఐరన్ డ్రోమ్ అంటారు. హ్మ్. ఆ డ్రోమ్ ఉంది ఎవడేసినా మా దాంట్లోకి దాన్ని కొట్టేస్తన్నది ఉండొచ్చు. కానీ అది అంత ఎఫెక్టివ్ కాదని తెలిపోయింది. ఎందుకంటే లో ఫ్లయింగ్ మిసైల్‌ని అది హ్మ్. అడ్డుకోలేదట. మీరు 100 ప్రయోగిస్తే 90% వాళ్ళు అడ్డుకున్నా హ్మ్. 10% పడితే మామూలు విషయం అది. హ్మ్. ఎంత మ్యాసివ్ డిస్ట్రక్షన్ అది. ఇంకోటి ప్రిమిటివ్ టైప్ ఆఫ్ మిసైల్స్ వాడుతున్నారట వీళ్ళు. అది హ్మ్. ఇంటర్నేషనల్‌గా వాడు కొత్తగా తయారు చేస్తున్న మోడర్న్ డ్రోన్‌కి
అందబడ్డది. ఓకే. సో ఆ రకంగా ఇరాన్ అనేది మనం ఎవరు కూడా ఊహించని విధంగా రిటాలియేట్ చేస్తుంది ఈ వార్ని. ట్రంప్ అనేవాడు బికమ్ ఏ ఫూల్ బఫూన్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. మీరు చూసారు లేదు హార్మూజ్ జలసంధిని మేమైతే కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం, మీరు కావాలంటే మీ షిప్స్ను ఎస్కాట్ చేస్తే మా ఆర్మీ అని చెప్పి వీడు ఒక మాట అన్నాడు. అని క్యారియర్స్ పంపాడు నౌకలను, అంటే నావల్ క్యారియర్స్ అంటే దాని మీదనే విమానాలు ఉంటాయి చిన్న చూస్తుంటారు పెద్ద పెద్దవి. అది అబ్రహం లింకన్ అని ఇంకేదో వాడికి ఉన్నాయి అట్లాంటివి. అయితే నాటో దేశాలు అందరు మీటింగ్ పెట్టుకొని వీఆర్ నాట్ పార్టీ టు దిస్ వార్ అని ప్రకటించాయి. ఇది ట్రంప్ ఎక్స్పెక్ట్ చేయలే. అయితే రిఫ్యూజ్ టు జాయిన్. నువ్వు చేరితే వాళ్ళు కూడా వాళ్ళ ఒక నౌకనో 2 నౌకల్లో పంపితే అది హార్ముజ్ దీవి మీద కంట్రోల్ అనేది బహుశా ఇరాన్కి పోయేదేమో. బట్ దే సెడ్ వీఆర్ నాట్, వీ డోంట్ వాంట్ బి పార్టీ టు దిస్ పర్టికులర్ వార్ అన్నారు. అనగానే ట్రంప్ ఏకాకి అయిపోయాడు. బ్రిటన్ ప్రధాని ప్రకటించాడు, వీ డు నాట్ వాంట్ టు బి డ్రాగ్డ్ ఇన్ టు దిస్ వార్, ఇందులోకి మేము రాము అని నాటో ప్రకటించింది, మాకు సంబంధం లేదు. అది ఏకాకి అయిపోయాడు ట్రంప్. ఈ రకంగా ఎట్లా చూసినా కూడా ట్రంప్ అనేవాడు రేపో మాపో మేము గెలిచామని ప్రకటించి ఇంటికి పోకపోతే ఇప్పుడు బఫూన్ అయిపోతాడు. నేను చెప్తున్నాను, అంత సీరియస్గా ఇరాన్ యొక్క రిటాలియేషన్ ఉంది. అండ్ నిజంగా కూడా దట్ ఫెలో రిలీజియస్ లీడరు, షియా సంబంధించినటువంటి గొప్ప లీడర్. ఆ దేశంలో ఆయన మీద వ్యతిరేకత ఉంటూ ఉండొచ్చు, 30-40 నుంచి డిక్టేటర్ లాగా పరిపాలిస్తుండొచ్చు. నీకెందుకు పోయి వాడి సంగతి, ఆడి పాపులేషన్ వాడిది, వాడు గొడవ పడేది, ఆ దేశ ప్రజలు చూసుకుంటారు. అండ్ దట్ ఫెలో ఇస్ రిలీజియస్ లీడర్. ఇప్పుడు ఎలా అంటే మరి ఉత్తర కొరియాలో కిమ్ ఉన్నాడు, వాడిని ఏమైనా చేయగలరా? నువ్వు వాడే వెపన్స్ ఉన్నాయి, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. వాడు బ్యాలిస్టైల్ బిజినెస్ ప్రకటించాడు నిన్న మొన్న టెస్టింగ్ కు. అది చూడండి, వాడు కనుక ఇందులో వాళ్ళకి ఇంకో ప్రాబ్లం. అంటే ఇండైరెక్ట్ గా ట్రంప్ ఒక్కడే కాకుండా ఈరోజు ట్రంప్ ప్లస్ ఇజ్రాయెల్ ఒక పక్క ఉంటే మీకు చైనా అండ్ రష్యా ఇరాన్ సైడ్ ఉన్నాయి. అది మీకు యుఏ అంతా కూడా ఈ డ్యామేజ్ జరుగుతుంది కదా. ఇది స్లోగా ఇట్లా ఇంకో 10 రోజులు కనుక వదిలిపెడితే ఇది ఇట్ విల్ బికమ్ ఏ వరల్డ్ వార్, పరిణమిస్తే చాలా ప్రాబ్లం. మీరు అన్నట్టు ఇండియాకు సహజంగా కూడా ఈ ఆయిల్ అండ్ పెట్రోల్ ప్రైస్ విపరీతంగా పెరిగాయి. మనం ఎంత గవర్నమెంట్ ఎంత కాదన్నా అవునన్నా, నేను కూడా బుక్ చేసుకున్నాను నిన్న. ఇప్పుడు 3 రోజులు అయింది, ఇంతవరకు నాకు బుకింగ్ యాక్సెప్ట్ చేయట్లా. వాళ్ళు అన్నారు 3 రోజులు వచ్చేస్తుంది మీకు అన్నారు, రాలేదు. నాకైతే రాలేదు, మీకు వచ్చిందో తెలియదు. క్యూలు కట్టున్నారు, ఈ సిలిండర్ల క్యూలు కానీ, కార్లలో క్యూలు కానీ, సిఎన్జి కానీ, ఇవన్నీ కూడా డెఫినెట్లీ మన మీద బర్డెన్ పడుతుంది కదా. ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైసెస్ అనేవి ఆల్రెడీ $118 పెరిగిపోయింది. ఇది క్రూడ్ బ్యారెల్ యొక్క ధర గతంలో లేదు. ఇది అది 200 రూపీస్కి పోవచ్చు అంటున్నారు. అది 200కి అయిపోతే మీ దగ్గర పెట్రోల్ 3 రెట్లు అయింది. 3 రెట్లు పెట్రోల్, 3 రెట్లు గ్యాస్ పెట్టుకుంటే ఈ బర్డెన్ అంతా ఎవడి మీద పడుతుంది? ఏ దేశంలో అయినా 15% రిచ్ పీపుల్ ఉంటారు, 85% కామన్ మ్యాన్ ఉంటాడు. వాడికి మీ మీద నా మీద బర్డెన్ పడ్డాక మరి ఆ వారి యొక్క ఇంపాక్ట్ మన మీద ఉన్నట్టా లేనట్ట? పక్క. ఇప్పుడు మోడీ మీద కూడా ఇదే వ్యతిరేకత వస్తుంది. సో ఇప్పుడు ఆయన ట్రంప్ ఆడించినట్టుగా మోడీ ఆడుతున్నాడు. కనీసం ఇక్కడ అటువంటి యుద్ధాలు జరుగుతున్నప్పుడు మనకి ఆయిల్ కానీ గ్యాస్ కానీ అట్నుంచే వస్తున్నప్పుడు కనీసం ముందు జాగ్రత్తగా మీరు ఏం చేశారు, కొన్ని రకాల ఘోరంగా మాట్లాడుతున్నారు. చెప్పింది కరెక్ట్. నిల్వలు ఏర్పాటు చేసుకోకుండా అయితేనేమో నిల్వ పెట్టుకొని ఉండాల్సి ఉండే. ఇది ముందే నీకు మోడీ ట్రంప్ మిత్రుడు వాడు చెప్పుంటే, అరే బాబు వారు వస్తున్నాడు ఆయన జాగ్రత్త అంటే 30 రోజులు సరిపోయేటువంటి ఆయిల్ నిల్వలు పెట్టుకోవాలి కదా. అది ఈయన చేయలే. నెంబర్ 2, అసలు మనదేమో నాన్ అలైన్డ్ కంట్రీ. ఎక్కడ ఏ వారైనా ఇటు పోము అటు పోము, అది పాలసీ. 75 నుంచి ఈ పాలసీ సక్సెస్ఫుల్గా ఇంటర్నేషనల్గా మనది అప్రిషియేట్ కూడా చేశారు మన పాలసీని. సరే రష్యా మనకి ఎంత మిత్రుడైనా, యుక్రెయిన్ నుంచి రష్యా అంత యుద్ధం జరుగుతుంటే మనం ఇటు యుక్రెయిన్ని సపోర్ట్ చేయలేదు, రష్యాను చేయలేదు. సామి ఎవరంటే వారిపోతే మంచిది, నువ్వు శాంతి కాముకులం, శాంతి అన్నారు, బాగుంది. నినాక మొన్న ఎగ్జాక్ట్ ఎల్లుండి వార్ స్టార్ట్ అయిందంటే మోడీ పోయి మీరు ట్రంప్ చేతిలో ఉన్నాడు అనడానికి క్లాసిక్ ఉదాహరణ. ట్రంప్ చెప్పుంటాడు, పోయి వీఆర్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నాడు. నీకెందుకే బాబు, తెల్లారి వార్ స్టార్ట్ అయింది, ఇరానుడు అనుకోవాలి. వాడు కనుక సీరియస్ తీసుకుంటే నీ 2 షిప్పులు కూడా నేను ఏవైతే వచ్చాయో హార్మూజ్ జలసంధి నుంచి వదిలేరు కదా, అవి కూడా రాకూడదు. వాడు ఏదో పాపం పోనీ అని, అంటే లాంగ్ టర్మ్ ఇద్దరితో మన రిలేషన్స్ బాగున్నాయి, జయశంకర్ యొక్క ఎఫిషియన్సీ వల్ల ఆ 2 వచ్చాయి. అంటే వాడు దాన్ని సీరియస్ తీసుకోలే. వీఆర్ విత్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నా కూడా ఇరాన్ దాన్ని టాలరేట్ చేసింది. అంటే శత్రు దేశం కింద మనం పరిగణించట్లే. కానీ మన పాలసీ ఏమైంది? నువ్వు ఎవరిని అడిగావు? పార్లమెంట్లో డిబేట్ చేసావా? క్యాబినెట్లో చర్చించావా? ఎక్కడ నువ్వు పాలసీ ఎట్లా మారింది? నీ నాన్ అలైన్డ్ పాలసీ ఒక్కసారిగా ఒక కంట్రీ వైపు పోవడానికి ఎట్లా దారి తీసింది అంటున్నాను.